టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడం. శృతి మించి గ్లామర్ షో ఉండడంతో ఎన్నో ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నారు. అయితే వారికి కొన్నేళ్లకు అసలు ఎలాంటి అవకాశం రాదని అంటున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతుంది శృతి శర్మ. ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ హిరామండిలో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడం. శృతి మించి గ్లామర్ షో ఉండడంతో ఎన్నో ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నారు. అయితే వారికి కొన్నేళ్లకు అసలు ఎలాంటి అవకాశం రాదని అంటున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతుంది శృతి శర్మ. ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ హిరామండిలో కీలక పాత్రలో కనిపించింది. 2018 నుంచి టీవీలో పాపులర్ క్యారెక్టర్ పోషిస్తుంది. గత్ బంధన్ షోతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండియాస్ నెక్స్ట్ సూపర్ స్టార్స్ షోలో పాల్గొంది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో కనిపించింది. అలాగే పగ్లైట్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల హిరామండి సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం, స్క్రీన్పై ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని తెలిపింది. ఎప్పటికీ తాను స్క్రీన్పై రొమాన్స్ సీన్ చేయనని, అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే తన నిర్ణయం గురించి బాధపడడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హిరామాండి వెబ్ సిరీస్లో శృతి షామా అనే పనిమనిషి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంస అందుకుంది. హిరామండి సిరీస్లో శృతి మొదటిసారి కిస్ సీన్లో నటించింది. షూటింగ్ కంటే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివిన శృతి కిస్ చేయాల్సి రావడంతో ఏడ్చేసింది. కానీ ఆ తర్వాత ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపింది. హిరామండి సక్సెస్ తర్వాత తనకు ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది.